హైదరాబాద్లో వేలాది సంఖ్యలో ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హాస్టళ్లను మూసివేస్తున్నట్లయితే ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ అయితే ప్రకటించింది. అయితే చాలామంది సొంతూళ్ళకు వెళ్ళినప్పటికీ కూడా కొందరు వర్క్ వల్ల కావచ్చు, కొందరికి అంటే వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర పండుగ లేకపోవడం కావచ్చు, వారంతా కూడా హాస్టల్లోనే ఉంటున్నారు. దీంతో అయితే వారికి ఆ హాస్టల్లో ఫుడ్ ఉండదని చెప్పేసి అయితే నిర్వాహకులు చెప్తున్నారు. కేవలం మీరు ఉండొచ్చు కానీ అకామిడేషన్ ఉంటుంది కానీ ఫుడ్ మాత్రం దొరకదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంలో బయటికి వెళ్ళి తిందామన్నా కూడా చాలా చోట్ల అంటే సంక్రాంతి సందర్భంగా అందరు ఇంటికి వెళ్తారు కాబట్టి హోటళ్ళు కూడా ఉండవు. ఇలాంటి సందర్భంలో తమ పరిస్థితి ఏంటని చెప్పేసి అయితే చాలామంది ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న వారైతే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ పరిస్థితిని వివరించడానికి రిపోర్టర్ లింగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. సో లింగారెడ్డి, శ్రీనివాస్ చెప్పండి. హాస్టల్ మూసేస్తున్నామని చెప్తున్నారు. సో చాలామంది ఇక్కడే ఉన్నారు, కొందరు వర్క్ అంటే కొందరు మీరు ఉండాలి అని చెప్పేసి యజమానులు చెప్పడంతో అయితే వాళ్ళు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి ఫుడ్ లేకపోవడం, కేవలం అకామిడేషన్ కల్పిస్తామనడం ఏంటి, ఇది విషయం ఏంటి? శ్రీనివాస్, మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి నేపథ్యంలో భారీ స్థాయిలో ఉద్యోగాల నిమిత్తం గానీ ఉపాధి నిమిత్తం గానీ హైదరాబాద్ కి వచ్చిన వారు సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళడం అయితే జరుగుతా ఉంది. నిన్న మనం చూసుకున్నట్లయితే కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ నుంచి ఓన్లీ కేపీహెచ్పీ జేఎన్టీయూ దగ్గర నుంచి దాదాపు 3-4 వేల మంది ఇక్కడ నుంచి వెళ్ళిన సందర్భం కనిపిస్తా ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే కేపీహెచ్పీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఈ రోజు పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తా ఉంది. దానికి కారణం ఏంటంటే వీకెండ్ మొదలైపోవడం, చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిన్న రాత్రి వారి సొంత గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది. రిమైనింగ్ వారు కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ వెళ్ళడానికి ప్లాన్లు అయితే చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న హాస్టల్స్ తో పాటు చాలా పీజీలు సంక్రాంతికి క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే పీజీలు అయితే ఓపెన్ లో ఉంటాయి, మెస్ మాత్రం ఉండదు. 4 రోజుల నుంచి 5 రోజుల వరకు అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. వీటితో పాటుగా ఎప్పటి నుండి క్లోజ్, ఎప్పటి వరకు క్లోజ్? అయితే సోమవారం నుంచి 4 రోజుల పాటు కానీ 5 రోజుల పాటు కానీ అంటే కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్ లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 4 నుంచి 5 రోజుల వరకు మెస్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుందని వారైతే అధికారిక ప్రకటన విడుదల చేసి ఆయా హాస్టల్స్ లో వాటిని స్టిక్ చేయడం జరిగింది. నోటీసులు అంటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైనా కానీ మెస్ ఓపెన్ చేస్తే వారికి 10,000 జరిమానా విధిస్తామని అసోసియేషన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే వారేం చెప్తున్నారంటే హాస్టల్ నిర్వాహకులు ఎప్పుడు అంటే 24/7 మేము అయితే పీజీలు నడుపుతా ఉంటాము, ఉన్న వారి కోసం ఫుడ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తా ఉంటాము. అయితే మెస్ ఫుడ్ ప్రిపేర్ చేసే వారికి కూడా సెలవులు కావాలి కాబట్టి వారు కూడా ఎక్కడి నుంచో వచ్చిన వారు కాబట్టి వారు వెళ్లేందుకు కూడా మేము అనుమతిస్తున్నాము. సో ఎవరైతే వంటలు చేస్తారో ఆ మాస్టర్లు కూడా సెలవులు ఉండడం వల్ల ఫుడ్ పెట్టలేమని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అయితే 4 రోజులు పెట్టిన ఫుడ్ కి మీరు ఎలా కాస్ట్ చార్జ్ చేస్తారని చెప్పేసి వీలైతే అడగడం కూడా జరుగుతా ఉంది. ఇవి చాలా హాస్టల్స్ లో కనిపిస్తా ఉంది. అయితే దీనికి ఎగ్జామ్షన్ అయితే లేదని, ఉన్నవారు పూర్తి ఫీజు చెల్లించాలని హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు బయటకు వెళ్దామంటే బయట ఫుడ్ దొరకదు, ఎందుకంటే అన్ని హోటల్స్ కావచ్చు, అలాగే చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళు కూడా ఓపెన్ చేయరు. వారి పరిస్థితి ఏంటి? ఫుడ్ ఎలా? ఎగ్జాక్ట్లీ మనకి ఇదే పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే, చాలా మంది ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ కర్రీ పాయింట్లు హోటల్స్ పెట్టుకొని ఉంటారు. వారు కూడా పండగకి ఊరు వెళ్ళడం జరుగుతా ఉంది. కేపీహెచ్పీలో ఉన్న చాలా కర్రీ పాయింట్లు వాళ్ళతో రాత్రి కానీ ఈ రోజు ఉదయం కానీ మనం మాట్లాడడం జరిగింది. వారైతే సోమవారం నుంచి హోటల్స్ ఉండవని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. సో స్విగ్గీ జొమాటోల మీద ఆధారపడదామన్నా కానీ ఈ స్విగ్గీ జొమాటోల్లో ఏ అయితే పాపులర్ హోటల్స్ ఉన్నాయో అవి నిర్వహించే వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు అయి ఉండడం వల్ల కొద్దిగా ఫుడ్కి అయితే 4 రోజులు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే లింగారెడ్డి, థ్యాంక్ యూ. చూశారు కదా, ప్రైవేట్ హాస్టల్లో ఉండేవారు అయితే ఈ 4 రోజులు ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే అక్కడ ఉన్న నిర్వాహకులు కావచ్చు, వంట చేసే వాళ్ళు కావచ్చు, పండగకి అయితే ఇంటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఫుడ్ అంటే హాస్టల్లో ఉంటున్నవారు ఫుడ్ బయట తీయాలని చెప్తున్నప్పటికీ కూడా బయట ఫుడ్ దొరకని పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై మరి హాస్టల్ అసోసియేషన్ అయితే స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.